నేను ఏ పని మీద బయటకు వచ్చానో అదే మర్చిపోయాను. అత్తయ్య మావయ్య, నేను ఉప్మా చేస్తున్నాను. మీరు తింటానంటే ఇంకాస్త ఎక్కువ చేస్తాను. ఏం అక్కర్లేదు. ఈ రోజు నువ్వు ఈ పనులేం చేయక్కర్లేదు. ఈ రోజు ఏం చేయాలన్నా సరే ఆంటీ గారు చేసుకుంటారు. సారీ ఆంటీ, మీకు తెలుసు కదా, మనం చెప్పకపోతే ఈవిడ గారు రెడీ అవ్వకుండా ఇలాగే ఉంటుంది. అరే మాన్సి, ఏం చేస్తున్నావు నువ్వు? ఓ మేడం, ఈ రోజు నువ్వు ఏం చెప్పినా సరే వినేది లేదు. మేం చెప్పింది నువ్వు వినాలి. నా మాట విను మాన్సి. కిచెన్ లో కొంచెం సేపే పనుంది. ఉప్మా ఒక్కటి చేసి వచ్చేస్తాను. మనం ఆర్తి ముందు నిజం దాచి మంచి పని చేశాం. కానీ ఎన్నాళ్ళిలా? ఈ రోజు నిశ్చితార్థం ముందు తన యశ్వంత్తో మాట్లాడితే అప్పుడు ఆర్తి విధవరాలు కాదు, విడాకులైన అమ్మాయి అని తెలిస్తే అప్పుడేం చేద్దాం? నిశ్చితార్థానికి వెళుతున్నాం కానీ ఉంగరం ఏమైందో మాత్రం తెలీదు. జాగ్రత్తగా చూసుకోవాలి కదా. యశ్వంత్ పెళ్లి గురించి అందరికంటే ఎక్కువగా కంగారు పడింది నువ్వేగా. అలాంటిది నువ్వే పట్టనట్లుంటే? నిశ్చితార్థం బాధ్యతలని అప్పగించాను. కనీసం తనైనా వీటి గురించి పట్టించుకుని ఉండాల్సింది. ఇది ఒకరిపై ఒకరు నిందలు వేసుకునే టైం కాదు. ఉంగరం లేకుండా మనం ఏమీ చేయలేం. నా దగ్గర ఒక ఉంగరం ఉంది, దాన్ని మీరు చూసి సరే అంటే. చూపించు. బాగుంది, నాకైతే నచ్చింది. ఒకసారి చూపించండి. సరే. మనం అక్కడికి నిశ్చితార్థానికి వెళుతున్నాం కాబట్టి ఉంగరం ఉంటే చాలు. కాబట్టి దేని గురించి ఆలోచించకండి. ముందు మీరు లోపలికి వెళ్ళి యశ్వంత్ రెడీ అయ్యాడో లేదో చూడండి. ఇప్పుడు మనకి సమయం చాలా తక్కువ ఉంది. యశ్వంత్ రెడీ అవుతున్నాడు. విధి, నువ్వు వెళ్ళి యశ్వంత్ రెడీ అయ్యాడో లేదో చూడు. నేను పొద్దుటి నుంచి పనులు చేస్తూనే ఉన్నాను. ఏమైంది మేడం? నేను ఈ విషయం తెలుసుకోవడానికి అడిగాను. నిశ్చితార్థం రోజు కూడా వచ్చేసింది. నీ మనసులో ఆరాటం ఏమైనా పెరిగిందా లేదా? అట్లీస్ట్ రాత్రి రూమ్ లో ఒంటరిగా ఉన్నప్పుడైనా తన ఫోటో చూసావా లేదా చెప్పు. చూడలేదా? ఆర్తి, నువ్వెప్పటికీ ఇలాగే ఉండాలనుకుంటున్నావా? ఇంకా నువ్వు అతని ఫోటో చూడలేదా? ఇప్పుడే చూపిస్తాను, ఉండు. ఇలా చూడు. యశ్వంత్, ఇదిగో నీ షేర్వాణి. అనయ్య, నీకేది నచ్చిందో చెప్పు. ఇదా లేక ఇదా? నాకైతే ఇది బాగుంటుంది అనిపిస్తుంది. ఏదైనా పర్వాలేదన్నయ్య. ఏదైనా పర్వాలేదా? అరే ఏంటి యశ్వంత్ నువ్వు? మన ప్రదీప్ని చూడు, వీడి ఎప్పటి నుంచే వీడి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. నువ్వేమో వాడి కోసం ఇవన్నీ చేస్తున్నాను. వాడి కోసమే నేను ఈ పెళ్లికి కూడా సరే అన్నాను. ఇంకో విషయం ఏంటంటే, మొదటి పెళ్లిలో ఉండే ఎగ్జైట్మెంట్, ఎంజాయ్మెంట్ రెండో పెళ్లిలో ఏమాత్రం ఉండవు. వీళ్ళు బాగా సౌండ్ అనుకుంటానే ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ తీసుకొచ్చారు తెలుసా? పెళ్లి తర్వాత నీ ఫేటే మారిపోతుంది ఆర్తి. నీకు ఇంకో ఎగ్జైటింగ్ న్యూస్ చెప్పనా? ఇప్పుడు కాసేపట్లో నువ్వు నీ కాబోయే వాడిని మొదటిసారి కలవబోతున్నావు. కలవగానే తప్పదు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. అమ్మా మాన్సి, వస్తున్నాను ఆంటీ. చూడు, ఆంటీ పిలుస్తున్నారు, నేను వెళ్ళొస్తాను. నువ్వు రెడీగా ఉండు. నెక్స్ట్ నెంబర్ నీదేనని గుర్తుంచుకో. ఆల్ ది బెస్ట్.